దేనికి? దేనికేమిటి బాబు, రూపం నీకిచ్చి పెళ్లి చేయడానికి. తర్వాత మాట్లాడొచ్చుగా. మీ నాన్నగారు పోయినప్పటి నుంచి ఏ ఏడాదికి ఆ ఏడాది అనుకుంటూనే ఆలస్యం అవుతోంది. కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా ముహూర్తం పెట్టిద్దామని. వద్దమ్మా. వద్దా? అప్పుడే వద్దు. ఎందుకని బాబు? తర్వాత చెప్తాను. చూడమ్మా, నువ్వొక పని మీద వచ్చావు, అనుకున్నది సాధించావు. నువ్వు పడ్డ శ్రమకు అన్నయ్య వాళ్ళంతా ఎంతో ఆనందిస్తున్నారు. కానీ పెళ్లికి ముహూర్తం పెడదామంటే బాబు ఎందుకో మాట దాటేస్తున్నాడు. కారణం తెలియడం లేదు. నువ్వొక్కసారి బాబుతో మాట్లాడితే పెళ్లికి నేను ముహూర్తం పెట్టిస్తాను. మీరు వెళ్ళండి. మీ అమ్మగారు మీతో మాట్లాడారటగా? ఏం మాట్లాడారు? నీతో ఏం మాట్లాడారు? నాతో అదే మాట్లాడారు. మీరేం చెప్పారు? నీతో ఏం చెప్పానన్నారు, నేను అదే చెప్పాను. ఎందుకలా చెప్పారు? వాళ్ళు అడిగింది అవుననడం ఇష్టం లేక. రూపంటే మీకు మొదటి నుంచి ఇష్టమేగా? నేను మొదటి మనిషిని కానుగా. మనిషి మారినప్పుడల్లా మనసు మారుతుందా? మనిషితో పాటు మనసు కూడా మారాలని చెప్పింది నువ్వేగా. నేను చెప్పింది సంస్కారం గురించి, ప్రేమ గురించి కాదు. విషయం ఏదైనా నిర్ణయంలో మార్పు ఉండకూడదు. ఈ నిర్ణయం చిన్నప్పుడు అనుకున్నదేగా. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మారిపోతే కుటుంబాల్లో తలక్రందులైపోతాయి. అసలు మీ నిర్ణయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? నీ గురించే. నా గురించా? అవును. నువ్వు రాబట్టి, వాళ్ళు నిన్ను పంపించబట్టి. అతను మూర్ఖుడు, అతన్ని మనిషిని చేస్తేనే తప్ప నేను పెళ్లి చేసుకోను అని ఆమె మూర్ఖపు పట్టుదల పట్టబట్టి. వాళ్ళెవరూ నన్ను పంపించలేదు, వాళ్ళెవరూ నన్ను మార్చమనలేదు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మను అన్నావు. నా తల్లి మీద ప్రమాణం చేయించావు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నీకు భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. నువ్వు నమ్మిన ధర్మం మీద ప్రమాణం చేసి చెప్పు. వాళ్ళు నిన్ను పంపించారా లేదా? నేను మారితే తప్ప నన్ను పెళ్లి చేసుకోను అని ఆమె మొండి పట్టుదల పట్టిందా లేదా? నన్ను సంస్కరిస్తే పెళ్లి చేసుకుంటారు, నేను సంస్కరించబడకపోతే పెళ్లి చేసుకోరు. ఈ రోజు నేను కోటీశ్వరుని కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటారు. రేపు పొరపాటున నేను దరిద్రుడైతే వదిలేస్తారు. చూడు, నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను మనిషిని చేసిన నిన్ను చేసుకుంటాను, లేదా పెళ్లి చేసుకోను. విన్నాం, అంతా విన్నాం. అతను రూపను పెళ్లి చేసుకోనని చెప్పడానికి కారణం నువ్వు. చెప్పాడుగా, నీ మూలంగానే ఆమె పెళ్లి చేసుకోవటం లేదని. అసలు మేము పంపించామని అతనికి ఎవరు చెప్పారు? నాకు తెలియదండి. తెలుసు, నువ్వే చెప్పావు. లేదు, నేను చెప్పలేదు. మీరే ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను. దేనికి ప్రమాణాలు? ఏ దిక్కు లేని నిన్ను పని మనిషి బిడ్డని కూడా ఆలోచించకుండా నా బిడ్డతో సమానంగా పెంచాం. నిన్ను నమ్మి ఇక్కడికి పంపించాం. మా ఇంటి ఉప్పుకారం తిన్నందుకు తిన్న ఇంటికి ఎంత దూరంతాలు పెట్టాలో అంత దూరంతాలు పెట్టావు. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. తెలివితేటలు ఉపయోగించావు, వాడిని బుట్లో వేసుకున్నావు. ఇంకా తెలివితేటలు ఉపయోగించావు, రూపను చేసుకోను అని అనిపించావు. చూడు, అతను పెళ్ళంటూ చేసుకుంటే రూపాదేవినే చేసుకోవాలి. అలా జరగకపోతే నేనంటూ ఉండడం జరగదు. అది నా నిర్ణయం. మరి నీ నిర్ణయం ఏమిటో నిర్ణయించుకో. రూపా, రూపా, అందరిలాగే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా? నేను నీకోసం వచ్చాను, నీకే అన్యాయం చేస్తాననుకున్నావా? అన్యాయం చేయలేదు, కానీ ఏం న్యాయం చేసావో చెప్పు. అతని నిర్ణయానికి నేనా బాధ్యురాల్ని? నువ్వు ఉండబట్టేగా అతను నిర్ణయం తీసుకున్నాడు. నేను అతన్ని ప్రేమించలేదు రూపా, నన్ను నమ్ము. కానీ నిన్ను అతను ప్రేమించాడు. అతనికి నా మీద మనసుందని ఇప్పటిదాకా నాకు తెలీదు. తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉంటే
అతని మనసు నా వైపు మారుతుందనుకున్నావా? నేను ఇక్కడ ఉండడం వల్ల అతని మనసు నీ వైపు మారదు అనుకుంటే ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను రూపా. ఎక్కడికి? నేను ఇక్కడికి రావడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయా? పోనీ ఏం చేస్తే పరిష్కారం అవుతాయో చెప్పండి. నేను చచ్చిపోతే పరిష్కారం అవుతాయా? నువ్వు చావడం వల్ల, ఇల్లు వదిలి వెళ్ళటం వల్ల సమస్యలు రెట్టింపు అవుతాయి. మరేం చేయాలి? అతను రూపనే పెళ్లి చేసుకోవాలని నీకు మనస్ఫూర్తిగా ఉందా? ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నదే నా మనసులో ఉంది. అతని మీద నీకు ఎలాంటి వ్యామోహం లేదు? లేదు లేదు లేదు. అతను రూపను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏం చేయడానికైనా సిద్ధం. సిద్ధం. అయితే నువ్వు ఇక్కడే ఉండు. ఉంది. అతను నేను అసహించుకునేట్టు చేసుకోవాలి. నువ్వు కనిపించినా, నీ మాట వినిపించినా అతను చీదరించుకోవాలి. అతనే నిన్ను మెడబట్టి బయటికి గెంటాలి. నీ మీద మనసు చెడితే తప్ప రూపం మీద మనసు పడదు. చేస్తావా? మీ రుణం తీర్చుకోవడానికి ఏవైనా చేస్తాను. ఏమిటి? ఎందుకు త్యాగం చేయాలనుకుంటున్నావు? ఇందులో త్యాగమే ఉంది. పద్మ, ఇక్కడ కూడా నాటకం ఆడొద్దు. నువ్వు నన్ను మోసం చేయగలవు, కానీ నీ ఆత్మను మోసం చేసుకోలేవు. ఈ త్యాగం వల్ల నువ్వు సాధించేదేమిటి? రూపం నేను పెళ్లి చేసుకోవడం, అంతేగా? అదే జరిగితే నేను సుఖపడలేను, ఆమెను సుఖపెట్టలేను. నువ్వు నన్ను ప్రేమించావు. నీ మనసులో నేనున్నాను, అది నా మనసుకు తెలుసు. లేదు, నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు. మా అయ్యగారిని పెళ్లి చేసుకోమని మా వాళ్ళంటే నువ్వేమన్నావు? అంత అదృష్టం లేదన్నావు. అంటే దాని అర్థం ఏమిటి? రూపకిచ్చిన మాట కోసం నీ మనసును చంపుకుంటున్నావు. చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. నీ మనసులో నేను లేనని చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పడానికి నీ గుండెల్లోంచి వచ్చే ఆ కన్నీళ్లే సాక్ష్యం. అందుకే వెంటనే ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. ఈ పెళ్లికి రూపే గనక అడ్డైతే ఆ అడ్డు లేకుండా ఇప్పుడే చేస్తాను.